రాష్ట్ర రైతాంగానికి ₹1,00,000 రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి ర్యాలీగా వెళ్లి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రైతాంగానికి ఇచ్చిన మాట గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో తెలంగాణ రైతాంగాన్ని ఏకకాలంలో వడ్డీ ఏదైతే రైతు రుణమాఫీ చేస్తాన్న మాటను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో యావత్ జగిత్యాల జిల్లా రైతాంగం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా గౌరవ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కేవలం 7 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఏ రోజు కూడా రైతుల పక్షాన పట్టించుకోలే. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో మాఫీ విషయంలో కానీ, రైతుల వడ్ల కొనుగోలు విషయంలో కానీ, రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ఏ రోజు పట్టించుకోలే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉన్నటువంటి మొన్నటి వరకు మంత్రిగా వివరించినట్టు హరీష్ రావు ఏమన్నాడు, మీరు గిట్ట రైతులకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గిట్ట రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. నేను హరీష్ రావు గారిని అడుగుతున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ రాజ్యాంగ నిర్మాత మా దేవుడి యొక్క సాక్షిగా అడుగుతున్నా, ఏదైతే ప్రజలకు ఇచ్చినావు, పత్రికాముఖంగా ప్రకటన చేసినావు, కాగితం పట్టుకపోయి తెలంగాణ ఏదైతే స్తూపం దగ్గర పోయి నువ్వు మాట్లాడినావు కదా, ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత నువ్వు రాజీనామా పత్రం తీసుకొని తయారుండి హరీష్ రావు. నువ్వు ఆ ఫార్మేట్ లేకపోతే ఫార్మేట్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ నుంచి ఆ ఫార్మేట్ మేము మెయిల్ పంపిస్తాము, ఆ ఫార్మేట్ ఫిలప్ చేసి గవర్నర్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రెండో విషయానికి వస్తే లక్ష్మణన్న గారి నాయకత్వంలో ఇక్కడ ఈ రోజు రాహుల్ గాంధీ గారికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. రైతుల రుణమాఫీ కోసం మరి రైతే రాజు, రైతే భారతదేశానికి వెనుకలా ఉంటాడు కాబట్టి మరి రైతులు అప్పుల ఊబిలో పడకుండా చూసుకుంటున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే రైతుల గురించి ఆలోచించారో మరి ఈనాడు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా రైతుల గురించి పొద్దున రాత్రి పగలు రాత్రి తేడా లేకుండా రైతుల గురించి ఆలోచించి ఆనాడు నిజామాబాద్లో ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిలబెట్టుకున్నాడు. నేను ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని చెప్పి మరి నెల ముందే రుణమాఫీ చేసి ఆయన రైతులకు రుణపడి ఉన్నాడు. కాబట్టి మరి అలాంటి రైతులు లేకపోతే మనం 3 పూటల అన్నం తినలేం. కాబట్టి మరి రైతుల గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రైతుల కోసం ఆ భగవంతుడు వర్షాలు పడేలా కూడా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇలాంటి ఆనాడు సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అది ముప్పుగా ఉన్నా కూడా మన కోసం ఈ రాష్ట్రాన్ని ఇచ్చి అట్లాగే ఆనాడు సోనియా ఎట్లాగైతే మాట నిలబెట్టుకున్నారో మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు కూడా మాట నిలబెట్టుకున్నారు. మరి రైతుల కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి ఈరోజు ప్రభుత్వం మొత్తం ఆలోచించి ఇప్పటికే అనేక పథకాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఉచిత బస్సు కానీ, ఉచిత 200 యూనిట్ల కరెంటు కానీ ప్రతి ఒక్కటి ఇస్తుంది. కాబట్టి ఇట్లాగే ఇప్పుడు రైతుల గురించి కూడా ఆలోచించి ఇప్పుడు 3 విడతలుగా ఈ రైతు రుణమాఫీ అనేది ఉన్నది. ఇది మొదటి విడత. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం
అలాగే రైతులు సంతోషంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉంటేనే భారతదేశం మొత్తం సంతోషంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాకుండా యావత్ భారతదేశంలో ఏదైతుందో ఇది ఒక చరిత్రాత్మకమైనట్టు దినంగా అభివర్ణించిన తప్పదని చెప్పండి. ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు బడా పెట్టుబడిదారులకు అండగా నిలబడే విధంగా అదాని అంబానీ లాంటి వ్యాపారవేత్తలకు ఏదైతుందో లక్షల కోట్లు ఏదైతుందో వాళ్ళు రుణమాఫీ చేస్తుంటే ఇక్కడ రైతాంగం పక్షాలను నిలబడి రైతాంగాన్ని అప్పుల ఊపుల నుండి వెలికి తేబడే విధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని మరి పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు పక్షపాతి ఈరోజు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకమొత్తంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడే విధంగా ఈరోజు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల రైతాంగ కుటుంబాలకు మేలు అనుకుంటబడే విధంగా ఈరోజు ఏదైతుందో 1 లక్ష రూపాయల వరకు అందరి అకౌంట్లలో వారి బకాయి ప్రభుత్వం చెల్లింపు చేస్తూ వాళ్ళ రుణవిముక్తం చేయటం అట్లా ఏదైతుందో రేపు 31 జూలై నాటికి ఏదైతుందో 1,50,000 రూపాయల వరకు ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని రుణవిముక్తం చేయటం అట్లా ఆగస్టు మాసంలో ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణవిముక్తం చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేసి తలపెట్టడం ఇది నిజంగా వాళ్ళ డబ్బుతో నా భవిష్యత్తు అని పేర్కొంటారు కదా. భవిష్యత్తులో ఏం దొరుకుతుందో చెప్పలేం కానీ నాకున్న అనుభవంలో ఇంతవరకు ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినట్టు ఒక ఉదంతం మనం లేదు అని చెప్పారు. అది వల్ల రాహుల్ గాంధీ గారు ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఏకమొత్తంగా ఈ రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు అట్లూరు లక్ష్మణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతుందో మరి ఈ సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించడం ఇందులో పాల్గొన్నటువంటి యావత్ కాంగ్రెస్ శ్రేణులు నాయకత్వం రైతాంగం యువజన అట్లాగే ఇది విద్యార్థి విభాగం అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇలా రైతాంగ సంక్షేమానికి సంబంధించి మనం వచ్చే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా అమలు చేయబడుతున్నామని చెప్పని నేను భావిస్తాను చెప్పంటున్నాను.